హలో గాయస్, మీ వైజాగ్ కుర్రో ట్రావెల్ అని మాట్లాడుతున్నాను. దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పెంచులకోన శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామి వారి ఆలయం అండ్ ఆ బ్యాక్ సైడ్ ఉన్న వాటర్ ఫాల్ గురించి ఈరోజు తెలుసుకుందాం మనం ఈ వీడియోలో. దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఈ పెంచులకోనకు మనం వెళ్ళడానికి తిరుపతి నుంచి 75 కిలోమీటర్లు ఉంటుంది అండ్ నెల్లూరు నుంచి 70 కిలోమీటర్లు. ఇది రాపూర్ మండలంలో ఉంది. చుట్టూ ఈ ఆలయం దట్టమైన అడవి ప్రాంతంలో కొండల మధ్య అద్భుతమైన ప్రకృతి అందాల నడుమ ఉంటుంది. చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఆలయానికి వెళ్ళే రూట్ కానీ, ఆలయం బ్యాక్ సైడ్ ఉన్న కొండలు కానీ చుట్టూ చాలా అందంగా ఉంటుంది. ఆలయం టైమింగ్స్ వచ్చి మనకి మార్నింగ్ 6 to 1 PM వరకు ఉంటుంది అండ్ మధ్యాహ్నం 3 to 7 PM వరకు ఉంటుంది. ఈ టోటల్ ఫారెస్ట్ రేంజర్స్ చేతిలో ఉంటుంది. మొత్తం ఫారెస్ట్ ఏరియా ఈ పెంచులకోన అనేది మనకి. ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఆపోజిట్లో మనకి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. పెంచులకోనలో మీకు రూమ్స్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. మనకు కనిపించేది అది అమ్మవారి గుడి. పెంచులకోనలో మనకు ఉండడానికి నైట్ స్టే చేయడానికి రూమ్స్ అవైలబిలిటీ ఉంది, కానీ ముందే బుక్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఆలయం వెనుక భాగంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతం ఉంటుంది. ఈ జలపాతానికి వెళ్ళడానికి ఖచ్చితంగా మీకు 2 kilometers ట్రెక్కింగ్ అనేది చేయాలి. మొత్తం వెళ్ళే రూట్ అంతా కూడా వాటర్లోనే ఉంటుంది. దయచేసి గమనించండి, చాలామంది ఈ వాటర్ పవిత్రమైనదని భావించి చెప్పులు లేకుండా వెళ్తారు. చెప్పులు లేకుండా మీరు అస్సలు వెళ్ళకూడదు, ఎందుకంటే మొత్తం షార్ప్ అయిన రాళ్ళు అనేది ఈ వాటర్లో చాలా ఉంటాయి. ఈ జలపాతంలో ప్రత్యేకత ఏంటంటే మనకి ఏడాది పొడవునా నీరు ప్రవహిస్తూనే ఉంటుంది అండ్ వెళ్ళే రూట్ అంతా కూడా వాటర్లో నడుచుకొని వెళ్ళడం వల్ల చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ వెళ్ళే రూట్ అంతా కూడా దట్టమైన అడవుల్లో కొండల మధ్య మనం వెళ్తూ ఉంటాము. చాలా అంటే చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు వాటర్ బాటిల్ కానీ ఏమైనా స్నాక్స్ అనేది క్యారీ చేసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే ఈ రూట్ మధ్యలో మీకు ఎటువంటివి దొరకవు. ఖచ్చితంగా మీరు అవి తీసుకొని క్యారీ చేస్తూ వెళ్ళాలి. రూట్ అంతా కూడా మనం వాటర్లో వెళ్ళడం వల్ల బ్యాక్ సైడ్ దట్టమైన కొండలు అడవుల మధ్యలో మనం వెళ్ళడం వల్ల ప్రతి స్పాట్ మనకి ఫొటోస్ తీసుకోవడానికి చాలా అందంగా ఉంటుంది. పెంచులకోన వాటర్ ఫాల్ మనకి సంవత్సరం అంతా కూడా ఈ వాటర్ అనేది ప్రవహిస్తూ ఉంటుంది. మనకి వర్షాకాలంలో వాటర్ అనేది ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది. మన వాటర్లోనే మొత్తం ట్రెక్కింగ్ చేయడం వల్ల మనకి చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఈ పెంచులకోన వాటర్ ఫాల్ చాలా అంటే చాలా ఎత్తు నుంచి పడుతుంది, కానీ మనం స్నానం చేసే జలపాతం మాత్రం చాలా 3 feet డెప్త్ ఉంటుంది. అందరూ స్నానం చేయడానికి చాలా వీలుగా ఉంటుంది, లోతు అనేది ఉండదు. ఇదే ఈ వాటర్ ఫాల్ ప్రత్యేకత. దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మన పెంచులకోన ప్రకృతి అందాలు, కొండల